హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. కుక్క తోక ఊపగలుగుతుంది కానీ తోక కుక్కను ఊపలేదు. పంది బురదలో దొర్లగలుగుతుంది కానీ బురద పంది మీద దొర్లలేదు. నా కవితకి మీరు చప్పట్లు కొట్టాలే గాని మీ చప్పట్లకి నా కవిత రాదుగా. విన్నా ఏమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. నీకు చౌడనుకున్నా. ఇవాటి షోలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ. గురువు గారు మీ పేరు? వినోద్. మీరు? నా పేరు హరిత. మాస్టారు? రామ్. మేడం గారు? నా పేరు వినోష. ఓకే, మీ నలుగురు గ్యాంగ్. మీ గ్యాంగ్ పేరు ఉండాలి. ఏంటి? అబ్బో గ్యాంగ్. అబ్బో గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. వెరీ గుడ్. అందరికంటే ముఖ్యంగా గురువు గారు బీభత్సమైన డాన్స్ చేశారు. థ్యాంక్ యూ సార్ మీ పేరు? శ్రీనివాస్. మీరు? నా పేరు పూజ. వెరీ గుడ్. మీరు? ఐఎమ్ అమృత్. సోనిక నా పేరు. వీళ్ళు అబ్బో అంట వాళ్ళ గ్యాంగ్ పేరు. సో మీ గ్యాంగ్ పేరు ఏంటి? అమ్మో. మీ తెలివితేటలు మామూలుగా లేవు. అబ్బో అమ్మో. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద 2 ఇమేజెస్ ఉంటాయి. 60 సెకండ్స్ టైమ్ లో ఆ 2 ఇమేజెస్ లో ఉన్న డిఫరెన్సెస్ మీరు స్పాట్ చేయాలి. 8 ఉంటాయి. ఎన్ని స్పాట్ చేస్తే అన్ని 100 పాయింట్స్. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చెప్పబోతున్నారు? ఎస్, మీరే వాళ్ళందరికీ పెద్ద దిక్కు కాబట్టి మీరే ఆన్సర్ చెప్తారు. మీ ముగ్గురు ఆవిడకి హెల్ప్ చేస్తారు. రైట్? ఎగ్జాక్ట్ లొకేషన్స్ చెప్పండి, దాన్ని బట్టి ఈజీ అవుతుంది స్పాట్ చేయడం. అబో గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. లెఫ్ట్ సైడ్ కింద ఫస్ట్ దానికి ఎల్లో కలర్ లేదు స్కేటింగ్. టైర్లు లేవు. ఓకే ఓకే. షూకి లేస్ కూడా లేదు. షూకి ఎవరికి 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 ఎవరు మధ్యలో ఉన్న అతను ఎవరు? బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. అల్లు అర్జున్. అల్లు అర్జున్ షూ. ఓకే, కవర్ అయిపోయింది. అండ్ ఇంకొకటి షూ కూడా లేదు. బ్లూ కలర్ ప్యాంట్ వేసుకున్న అతను అల్లు అర్జున్ పక్కన ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ లో ఉన్న అతను. లెఫ్ట్ సైడ్ ఉన్న అతను కాలు పైకి పెట్టాడు. కాలు పైకి పెట్టాడు చూడండి. అతనికి బ్లూ కలర్ ప్యాంట్ కి ఆయన వెనకాల ఉన్న ఆయనకి షూ లేదు. ఓకే, వెరీ గుడ్. అండ్ ఇంకా హెయిర్ కూడా లేదు ఇతనికి. రైట్ సైడ్ ఉన్న కార్నర్ అతనికి. ఓ, కటింగ్ చేయించుకున్నాడు ఆయన. ఎస్. గ్రీన్ కలర్ బొట్టు. అండ్ గ్రీన్ కలర్ బొట్టు లేదు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్ కి. వామ్మో, ఇవి కంగారులో ఉంది. లెఫ్ట్ సైడ్ బొట్టు లేదు. ఓకే. బ్యాక్ సైడ్ లో ఉన్న అతనికి కూడా పైన ఒకటి హార్న్ లాగా అది లేదు. ఓకే. వెనకాల ఆర్చెస్ లేవు. బ్యాక్ సైడ్ వెనకాల వైట్ కలర్ స్టిక్స్ ఉన్నాయి. అది ఉన్నాయి కదా బ్యాక్ సైడ్. స్టిక్ లేదు. స్టిక్ లేవు. ఓకే. మిడిల్ లో ఉన్నది కరెక్ట్ పర్సన్. సో ఆల్మోస్ట్ చెప్పేసామా. ఒకటి మిస్ అయ్యావు. ఒకవేళ టైం ఉంటే ఏం చెప్పేదాన్ని? టైం ఉంటే అది ఏ కార్నర్ లో ఉంటుంది? మామూలుగా ఎతకరు. వాచ్ లేదు అల్లు అర్జున్ కి. అదొక్కటే మిస్ అయ్యావు. మిగతా అన్ని స్పాట్ చేసావు నువ్వు కరెక్ట్ గా. సో యుల్ గెట్ 700 పాయింట్స్. నిజంగా అంటే ఇది ఒక హైయెస్ట్ స్కోర్ ఇప్పటివరకు. 7 అంటే చాలా రేర్ గా చాలా తక్కువ మంది వెళ్తారు. ఆవిడ చాలా కంగారులో చెప్పింది. కంగారు కాదు, అదంతే ఆటోమేటిక్ ఆన్సర్. అదంతే 9th క్లాస్ స్టూడెంట్స్ అంటే మరి మాత్రం ఉండాలి కదా. అబ్బో అబ్బో టీం పేరు అర్థం అవుతుంది నాకు. అబ్బో
సో అబ్బో గ్యాంగ్ ఏం చేస్తుంటారు అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్? స్టడీస్ అంటే సమ్ లైక్ కల్చరల్ ఈవెంట్స్ లైక్ డాన్సింగ్, ఓ సింగింగ్ అయితే వద్దులే అని భయపడతారు అంతే. ట్రై చేశారు ఎప్పుడైనా సింగింగ్? ఇప్పుడు నేను ట్రై చేస్తే మీరు పారిపోతారు. పిచ్చి వాళ్ళరా, నా కవితలే తట్టుకుంటున్నారు ప్రపంచం. మీ పాట ఎంత? పాడమ్మా. నేను సాంగ్ మేము అందరం కలిసి ఎట్లుంది? పాడతాం. సంతూర్ ఎట్లా నేనా మమ్మీ అన్నట్టున్నావు. పర్లేదు పాడమ్మా, ఏం కాదు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి చాతో పాడమ్మను. చా ఆ. చందమామ రావే వా. ఆ. కొండెక్కి రావే పాట చూడు. కోగి పూలు తేవే. వా. వాన వల్లప్ప 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 నిలిచి సల్లంగా. అబ్బా, ఆమె రంగా, గా. గా. గాజువా గజగల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో మనజల్లు మన్నాదిరో ఊరుగల్లు మన్నాదిరో. ఇంకెప్పుడైనా సరే ఇలా ప్రామిస్. ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఎవరెంత బతిమాలినా ఎవరెంత బతిమాలినా అస్సలు పాటలు పాడము. పాటలు పాడుతూనే ఉంటాము. అబ్బా వాట్ ఏ స్టోన్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. సో అమ్మో గ్యాంగ్ వాళ్ళ పరిస్థితి అదండి, లిటిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చేస్తారు? శ్రీనివాస్ కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు బరువు బాధ్యతలు. ఫోటోకు దూరంగా ఉంది నువ్వే. సో మీరు ఒక్కళ్ళే ఆన్సర్ చెప్తారు, వీళ్ళ ముగ్గురు మీకు హెల్ప్ చేస్తారు. అమ్మో గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. కుండ మీద పెయింట్ లేదు. కుండ మీద పెయింట్ లేదు. ఓకే. పంచ్ కింద కాలు లేదు. సెకండ్ పర్సన్ కి. సెకండ్ పర్సన్ కి పంచ్ కింద కాలు లేదు. బ్లూ అమ్మాయి కింద బార్డర్ లేదు. బ్లూ అమ్మాయి కింద ఓకే బోర్డర్ లేదు. డిజైన్ వెనకాల రెండు చెట్లు ఉన్నాయి, ఒకటే ఉంది. వెనకాల వెనకాల రెండు చెట్లు ఉన్నాయి, వైట్ కలర్. వైట్ కలర్ చెట్టు ఒకటి మిస్ అయింది. వెనకాల ఓ మై రెండు వెనకాల. గాడ్. yes మిస్సింగ్. వెనకాల ఇద్దరు అమ్మాయిలు సారీ ఇద్దరు లేడీస్ ఉన్నారు, వీళ్ళ మధ్యలో లేదు. వెనకాల ఇద్దరు జెంట్స్ మిస్ అయ్యారు. జెంట్స్ ఇద్దరు వెనకాల లేడీస్ మిస్ Ladies. ఓకే వెరీ గుడ్. పంచ్ బార్డర్. పంచకి బార్డర్ మిస్ అయింది. ఫస్ట్ పంచ్కి yes పర్సన్ పంచ్కి బోర్డర్ మిస్ అయింది ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ వన్. అండ్ ఇంకా నేను వాచ్ అంటారేమో అనుకున్నా. అమ్మాయి గాజులు మిస్ అయింది. అమ్మాయి గాజులు మిస్ ఏమప్పా గాజులు కౌంట్ లోకి రావా? రావు. ఆహా, గాజులు అసలు వేసుకుందా? చేతికి చేతికి వేసుకున్నా. ఆహా, నేను మెడకేసుకుంటారు అనుకున్నా గాజులు. నాకు తెలిసి చేతికి వేది ఎక్కడ కాట. సో మీరు చెప్పిన వాటిలో వెనకాల ఇద్దరు ఆంటీలు మిస్సింగ్, ఇక్కడ ఒక తెల్ల చెట్టు మిస్సింగ్, అంకుల్ పంచికి బార్డర్ మిస్సింగ్, ఈయన డైరెక్ట్ కాలే మిస్సింగ్, ఇక్కడ కూడా డ్రెస్ కి బార్డర్ మిస్సింగ్, కుండ మీద పెయింట్ మిస్సింగ్. వెళ్ళండి. సో 6 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, 2 మిస్సింగ్. ఆ 2 ఏంటో చూద్దాం. అంటే ఎగ్జామ్లు రాసి అవుట్ ఆఫ్ సిలబస్ లాగా అవుట్ ఆఫ్ టైం. ఓకే అమ్మో గ్యాంగ్ 600 గుడ్, నో ప్రాబ్లం. మీలో కూడా చాలా స్పెషల్ టాలెంట్స్ ఉండుంటాయి అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్, మీ ప్రొఫెషన్ కాకుండా. సో మీకు ఎలాంటి ఇష్టం? డాన్సింగ్ చూశాను. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇందాక చేసావు. సో మీకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి రండి డాన్స్ చేద్దాం. చేశాను కదా. లేదే, నాకు ఇంకా చూడాలి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మళ్ళీ చూస్తాను. వన్స్ మోర్ కమాన్, అడగండి. వన్స్ మోర్. శ్రీనివాస్ మీరు వేస్తారని అదే ఇంకేదో చెప్పాను కదా. ఇంకేదైనా చెప్తారా పోరి? పోయి ఆ అమ్మాయి చెప్పి అట్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి. ఓకే, మీరు మాత్రం డాన్స్ చేయాల్సిందే. ఈ లోపల స్టెప్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. మేడం గారు మీరు? నేను డాన్స్. సో ఫ్రీ టైం దొరికినప్పుడు డాన్స్ చేస్తాను. వెరీ గుడ్. యాంకరింగ్ ఓ సూపర్. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడా చేయట్లేదు, అప్కమింగ్. ఎక్కడ చేయకపోతే upcoming ఎలా అవుద్ది? నేను అనుకుంటున్నా. చేద్దాం అనుకుంటున్నావా? ఓకే ఓకే. సో ఎప్పటికైనా అప్కమింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మేడం గారు మీరు? పెయింటింగ్స్ చేస్తుంటాను. పెయింటింగ్స్ అంటే ఇష్టం. తెచ్చారా? తెచ్చాను. అంటే ఇన్ని రోజులు అడిగితే అన్నారని చెప్పి ధైర్యంగా అడిగా తెచ్చారా అని. ఏమమ్మా తెచ్చిన ఏది తీసుకురా.
గుర్తుపట్టగలుగుతారా ఏమన్నా? ఈవిడ భలేవారు, ఈవిడ తెలియకపోవడం ఏంటి? ఇలియానా వాళ్ళ కజిన్ సిస్టర్. ఆవిడ అదే అన్నా. అంటే కొంచెం అంత కరెక్ట్ గా రాలేదు, కానీ ఏమన్నా గుర్తుపట్టగలుగుతారా? నేను సైలెన్స్ ప్లీజ్, డోంట్ టాక్, డోంట్ డిస్టర్బ్. మై ఫేవరెట్ శ్రద్ధా కపూర్. చాలా బాగా యాక్ట్ చేశారు ఆవిడ. ఈవిడ No. ఈవిడ మనూరు కాదమ్మా. మనూరు అదే. కాదు, ట్రూ. మనూరు కాదు, కొంప తీసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి ఎక్కడ తీసారా? Correct. మీకు తెలుసా ఈవిడ? ఈవిడ హాస్వి శ్రీనివాసన్ గానని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చాలా మంచి నటి. మీకు తెలియకపోతే నేను ఏదైనా చెప్తా. సో వండర్ఫుల్, ఇట్స్ గ్రేట్ టాలెంట్. Another one, it's for you. చిరిగింది ఇప్పుడు. రెండు కళ్ళతోనే డేంజర్ గా ఉందని నాకు సింగిల్ అయితే. ఎవరు కాదు. మీకు తెలుసన్నా, మీరు ఆలోచించండి గుర్తొస్తుంది. ఎవరు కాదు, నా డ్రీమ్ గర్ల్. చెప్పాను. ఎస్. సో అంటే ఇలా ఉండొచ్చు అని నేను ఊహించుకుంటుంటే డ్రీమ్ గర్ల్ ఏంటంటే ఒక్క కన్నుతోటే ఉంటది అనమాట. ఎగ్జాక్ట్లీ నీ కన్వీనియంట్ గా ఉన్నదంతా చెప్పేసి అమ్మా, అసలు ఉన్న సంబంధాలు కూడా పోతున్నాయి. సో వండర్ఫుల్, ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్ నిజంగా. కమాన్ గట్టిగా చప్పట్లు. సో ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం అండ్ ఎంతో ప్రాక్టీస్ ఉండాలి అండ్ చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండ్ ఇవి చేస్తూ మీరు ఎంటెక్ కూడా చదువుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, సూపర్ టాలెంట్, వండర్ఫుల్. సో అబో గ్యాంగ్ 700 points, అమో గ్యాంగ్ 600 points. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఎవరు? రామ్ అండ్ హరిత. రామ్ అండ్ హరిత, కమ్ ఆన్ లెట్స్ ప్లే. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Your time starts in 3, 2, 1, go. Breakfast. Breakfast. Made for each other. Breakfast. Make fast. Breakfast. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. Alonely. కల్లోలి. Lum. అల్లం వెల్లుల్లి. Dumpello. అల్లం వెల్లుల్లి. Allam pello. Yeah. అల్లం అల్లం వెల్లు. వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. Allam pelloli. వెల్లుల్లి. Pelloli. వెల్లుల్లి. Lonely. Alonely. Alonely. అల్లం Allam. వెల్లుల్లి. Allam pelloli. ఓ మై గాష్. కంత్రి. కాంత్రి. 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 Ratri. కాంత్రి. Natti. కాంత్రి. వయస్సునామి. కాంత్రి. Rati. కాంత్రి. నెక్స్ట్. పిడుగు పడింది. పిడుగు పడింది. Pito. పిడుగు పడింది. పిడుగు పడింది. పిడుగు పడింది. పిడుగు పడింది. Party. పిడుగు పడింది. పిడుగు పడింది. Made to party. జాడీలో జాంగ్రీ. జాడీలో జాంగిరి. జాడీలో జాంగిరి. Chalo. జాడీలో నెక్స్ట్. నెక్స్ట్ సార్ కబాలి. కబాలి. Kabali. చారుశీల. చారుశీల. డాన్స్ చేస్తున్నావు. చారుశీల. Chauli. లాస్ట్ లో ఆవిడ చెప్పడానికి ట్రై చేశారు. చారుశీల. షారుఖ్ ఖాన్, ఇతిక్ రోషన్ కాదమ్మా. కబాలి రైట్ ఆన్సర్. జాడీలో జాంగ్రీ చెప్పలేదు. పిడుగు పడింది అస్సలు చెప్పలేదు. కంత్రి చెప్పలేదు. అల్లం వెల్లుల్లి చెప్పలేదు. బ్రేక్ఫాస్ట్ చెప్పారు. బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందని. సో 2 రైట్ ఆన్సర్స్, 200 points.
ఇప్పటివరకు ఎవరికి 200 రాలేదు, అందరికి 300 400 దాకా వస్తూ ఉంటారు. మీరు తెలుగు చాలా వెరైటీగా పలుకుతున్నారు. వై? మీరు తెలుగే మాట్లాడతారు ఇంట్లో? హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడరు అసలు? మాట్లాడతాం కానీ ఎక్కువ హిందీ మాట్లాడతాం. సో ఇప్పుడు నీకు తెలుగులో ఒకటి చెప్తాను, అది చెప్పమ్మా. ఓకే ఓకే. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ఏమంటుండే? Come again. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. చూసా ఎంత ఈజీగా ఉందో? నీకు ఇలాంటి హిందీలో ఉంది తెలుసా? చెందుకు చాచిన చరణ్ చట్నాయి. శనగలు 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 శనగలే. It is something like that. I know Hindi. చందుకు చాచీకు చాందీ సెన్స్ చట్నీ చటాయి. Same pinch. Very good. Very good. మీ ప్లేస్కి వెళ్ళిపోండి. అండ్ అమో గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? అమృత్ అండ్ సోనీ. అమృత అండ్ సోనీ. Music on. Music. Disco. Move it. Your time starts in 3, 2, 1. Yes, చెప్పమ్మా. చేపల చెరువు. చేపల చెరువు. చేపల చెరువు. చేపల చెరువు. చేపల చెరువు. చేపల చెరువు. చెరువు. శాంకోఫో. చేపల. శాంపల. చేపల. శ్యామల. చేపల. శ్యాంబల. Who is that? చేపల. చేపల చెరువు. శాంపల చుపు. చేపల చెరువు. చేపల చెరువు. శాంపల చుపు. English teacher. ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్. 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 మెహదీపట్నం. 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 ప్రేమ యుద్ధం. ప్రేమ యుద్ధం. పిల్ల పట్టుకుందాం. ప్రేమ. భీమా. ప్రేమ. ప్రేమ. యుద్ధం. చూద్దాం. చేద్దాం. యుద్ధం. ప్రేమ యుద్ధం. బంతి భోజనం. బంతి భోజనం. మతిపోయింది. బంతి. మంతి. బంతి. పంతి. బంతి భోజనం. బంతి మోసం. బంతి భోజనం. మంతి మోసం. బంతి భోజనం. నెక్స్ట్. జాతర. జాతర. సాగర. జాతర. సాదర. జాతర. శాంతిగా. జాతర. శాంతిగా. జాతర. సా. జా. చా. జా. కబూతర్. జా. వా. జా. ఆ. జాతర. నెక్స్ట్. ఎన్ని నెక్స్ట్ అంటారు? సున్నుండలు. 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 చూ. సున్నుండలు. చుంగు తెలుస్తుంది. సున్నుండలు. సున్నుండలు. సున్నుండలు బాగుంటాయి కాబట్టి చెప్పావు. వెరీ గుడ్. జాతర చెప్పలేదు. జాతర. బంతి భోజనం చెప్పలేదు. ప్రేమ యుద్ధం యా. చెప్పారు. ఇలాంటి చెప్తాను. మెహదీపట్నం. ఇంగ్లీష్ టీచర్. 4 రైట్ ఆన్సర్. 400 పాయింట్స్. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు మీరు. మనం వచ్చాము ఇప్పుడు 3rd రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, విపచ్చమైన స్కిట్లు చేస్తారు, జనాలు భయపడతారు, ఏడుస్తారు. అంటే భయం ఉండదు, ఆనందం. ఇలాంటి కొత్త ట్రై చేయాలి లైఫ్ లో. మనం ఆ కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి ఈ 3వ రౌండ్. మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. లెట్స్ ప్లే 3rd రౌండ్. జంబలగడి బాంబా. ఓకే, సో 3rd రౌండ్ లో ఎంటర్టైన్ చేయడానికి అబో గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. डर्टी पिक्चर शो करने आया 36 24 36 या चिक रैप चिक थोड़ा पेज डर्टी पिक्चर
అందాలన్నీ చూపిస్తున్నావే. అంటే బేసిక్ గా గెటప్ కాదా, గెటప్ వేసుకుని తను ఎంజాయ్ చేస్తున్నాడు చూసావా, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది వచ్చేది ఆ ఫీల్ అలా వచ్చింది అనమాట. ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది? ఏంటంటే మనిషిలా మారడం ఎలా అనేది చూపిస్తాం. వావ్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా మంది నేర్చుకోవాల్సింది. అదే. మనిషిలా మారడం ఎలా, ఎవరెవరికి నేర్పిస్తున్నారు చూడండి మీరే చూసి. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్ ది బెస్ట్. ఎలా 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 బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి? రియల్ ఎస్టేట్ పైసలు ఎక్కువైతుంది. ఇంకేదైనా కంపెనీ స్టార్ట్ చేసామా, దానికి కూడా పైసలు ఎక్కువనే. అచ్చా, నిన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా, అది చేద్దాం. మనిషిగా మార్చడం ఎలా? ఓకే, దిస్ ఇస్ నైస్, చలో చేసేద్దాం. కానీ ఇంకొక బక్రా రావాలి కదా, బక్రా ఎక్కడ ఉన్నాడు? బక్రా. హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, హాయ్. ఏంటి మనిషిలా మారడం అంటే? ఆల్రెడీ మనుషులు మనిషిలానే ఉంటారు కదా, మళ్ళీ మారడం ఏంటి? అదే సార్ మా న్యూ కాన్సెప్ట్, మనిషిగా మార్చడం ఎలా. మీలో మీ కొత్తదనాన్ని చూస్తారు. యూ విల్ సీ ద న్యూ అండ్ న్యూ. అంటే ఏమైనా డెమో లాంటిది ఉందా? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్, వీ కెన్ డూ దట్. మా ఇన్స్టిట్యూట్ కి రాకముందు ఇలా ఉండే. మీరు ఒక్కొక్క పైసాకి 1000 రెట్లు, ఒక 100 రెట్లు ఎక్కువ చేసినట్టు కనిపిస్తుంది సార్. 1000 రెట్లు చూడండి సార్, ఆఫ్టర్ అవర్ ఇన్స్టిట్యూట్. బానే ఉంది. ఓ ఇంగ్లీష్. ఓ Now he has lots of girlfriends and he's a new business magnate. అంటే ఇది ఒక్కటి మీరు ఒక్కరే రన్ చేస్తారా, ఇంకెవరైనా ఉన్నారా మీకు? మాదొక చిన్న ఆఫీస్ సార్, మాకు ఒక అసిస్టెంట్ ఉంది, ఒక ప్యూన్ అట్లా ఉన్నారు సార్. ఓకే, అసిస్టెంట్. అరే జలి 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 బెలి లాలీపాప్, నన్ను అందరూ అంటారు లాలీపాప్. అరే స్వీట్ 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 లాలీపాప్, ఎంతో ఇష్టంగా పిలుస్తారు లాలీపాప్. లైలా చెప్పమ్మా కాన్సెప్ట్. సార్ కాన్సెప్ట్ వచ్చేసి సార్ నమస్తే. ఏంటి సార్ చెప్పండి. మెల్లగా సార్, చెప్పండి. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. లైలా, మేకప్ వేసుకున్నావు కదా, ఇది కూడా ఇలానే. మీరు ఇచ్చే శాలరీకి బట్టి దానికి ఆ మేకప్ అదే కూడా రావట్లేదు మేకప్ సార్. బాగా టచ్ అప్ చేసుడు కాదు, ఇప్పుడు ఇట్లా వేయాలి. చెప్పు కాన్సెప్ట్ ఏంటి అసలు? కాన్సెప్ట్ మనిషిలా అంటే ఫస్ట్ ద వే మనం నడిచే విధానం సార్. అంటే ఇట్లా సార్ 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 అలాగా సార్, దాని పద్ధతి నడక అది ఇది ఉంటుంది. నచ్చి చూపి. రజనీకాంత్ సార్. ఓకే, మీరు ఒక్కసారి సార్ 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 అలా సార్ అలాగా. సరే నెక్స్ట్. రజనీకాంత్ ఒక్కసారి. అంటే ఎట్లా నచ్చాను? బాగా నచ్చానా? వీకెండ్ సార్ సూపర్. సార్ సార్ మాస్టర్ చెప్పండి. అంటే నార్మల్ గా వాకింగ్ ఎలా ఉంది అని కనుక్కుంటున్నా. అదే సార్, అదే అవును లైలా, నాకు అర్థం కాదు. కాన్సెప్ట్ వాకింగ్ ఓకే. ఓకే సార్. నెక్స్ట్ మనిషిలో ఇంకేం మార్పు రావాలి? కోపం తగ్గించుకోవాలి సార్. కోపం తగ్గించు సార్. తెలుసు సార్, ఏంటమ్మా ఏంటయ్యా? ఆగండి, మా అబ్బా ఇది టార్చర్ నా. సార్ వాడంతే సార్, బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ. చూస్తే అర్థమవుతుంది. ఏంటమ్మా లైలా? సార్ చెప్పండి. ఏంటమ్మా? ఏం లేదు సార్, పొగుడుతున్నాను సార్ మీ గురించి. అదే అమ్మా తెలుసు. చాలా బాగుంది కాన్సెప్ట్, అంతా బాగుంది. ఇదంతా వీడైడియేనా పక్కన సార్ మాస్టర్ కొంచెం డిస్టెన్స్. అది బోర్డు ఏంటన్నారు? మనిషిగా మార్చడం ఎలా? వాడే మారలేదు. మనిషిగా మార్చడం కాదు, అంటే కొత్తగా పాత్ర. యాక్చువల్లీ సార్ కొత్తదే సార్. కాన్సెప్ట్ ఎక్కడ? కాన్సెప్ట్ అంటే సార్ యాక్చువల్లీ పక్క వీధిలో మంచిగా అనిపించింది సార్. బోర్డు మంచిగా అనిపించింది సార్. సో అక్కడ ఎట్లనో కాన్సెప్ట్ మంచిగా ఉంది కదా అని అది కూడా దొబ్బేశాను సార్. ఏం చెప్పాను? అంటే సార్ బడ్జెట్ ప్రాబ్లం సార్. నీ కాన్సెప్ట్ నువ్వు నీ సార్ చాలా బాగా కుదిరింది. మనిషిలా మార్చడం ఎలా అంటే మీరు వాకింగ్ నేర్పించి పంపించేస్తారా? ఎస్ సార్. ఇంకేమేమి నేర్పిస్తారు మీ ఇన్స్టిట్యూట్? కోపం తగ్గించుకోవడం ఎలా? కోపం తగ్గించుకోవడం ఎలా? ఇంకా ఇంకేం పెరగడం, ఇంకేం తగ్గించడం? ప్లీజ్ చెప్పండి కాన్సెప్ట్. మీలో ఒక కొత్త యాంగిల్ చూస్తారు సార్. వాళ్ళు కొత్త యాంగిల్ చూస్తారు. ఎస్ సార్, కొత్త వావ్, యాంగిల్ కొత్త చూస్తారు. యాంగిల్. ఉన్న యాంగిల్ కి మేము తట్టుకోలేకపోతున్నాం. అదే సార్ మా కాన్సెప్ట్. థ్యాంక్ యూ, వెల్ డన్, సూపర్. అబ్బో గ్యాంగ్ పరిస్థితి అదైతే అమో గ్యాంగ్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ దెమ్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, ఓడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కల్లో గిరిగిరి గిరిగిరమంటూ తిరిగి తలపే బద్రీనాథ్. నాద్ 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 నాద్
ఏ వా వాట్ ఏ మ్యాచింగ్ ఫ్లవరా. థ్యాంక్ యూ. చాలా బాగా కుదిరింది అసలు. అంటే సాధారణంగా పాపం స్కిట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. దానికి తోడు ఈ గెటప్ వేసుకుని ఆ విగ్గు పెట్టుకుని తర్వాత ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమంటారో, ఫ్రెండ్స్ ఏమంటారో, చాలా కష్టాలు నీకు దీని తర్వాత. ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం లేదు కానీ ఫ్రెండ్స్ తో చాలా ప్రాబ్లం. చాలా ప్రాబ్లం. ఇదిగో డియర్ ఫ్రెండ్స్, మనోడిని రేపటి నుంచి ఈ ఫోటో గానీ వీడియో క్లిప్పింగ్ తో ఏడిపించడం, వాటిని మిగతా ఫ్రెండ్స్ కి షేర్ చేయడం, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం చేయకండి. చెప్పా అలాంటివి ఏం జరగవు. ఓకేనా? Okay, వాళ్ళకి అన్న. లేని ఐడియాలు కూడా ఇచ్చాను. వెరీ గుడ్. ఏం స్కిట్ చేయబోతున్నారు? ఒక తిండిపోతైనా మతిమరుపు ఉన్న భార్య ఉంటే ఒక మనిషి పరిస్థితి ఏమవుతుంది అనేది ఈ స్కిట్ ద్వారా మేము అందరికీ చెప్పబోతున్నాం. భలే చెప్పింది ఆవిడ. ఒక స్పీచ్ ఇచ్చినట్టు ఒక పద్ధతిగా ఒక క్లారిటీ ఇచ్చింది ఆవిడ. ఆల్ ది బెస్ట్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా, ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు రిపేరు కరులుంగా. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను శోభన్ బాబులా ఉంటావు అంటే నేనేమో నాకు కత్తి లాంటి ఫిగర్ ఉన్న హీరోయిన్ దొరుకుతుంది అనుకున్నాను. కానీ నా పెళ్ళం దొరికింది. దానికి ఉన్న లోపాలు ఏంటో చెప్పనా? అదొక పెద్ద తిండిపోతు. అది మనుషుల్ని మర్చిపోదు, చెప్పే పనుల్ని మర్చిపోతుంది. ఒక్క పని మాత్రం మర్చిపోదు, తిన్నాం. ఏంటి గోలా? నన్ను నెత్తి మీద కొట్టకు. ఆడుకోవడానికి వెళ్తున్నా బాయ్. దానికి మతి మార్పు అంటే నీకు ఒప్పించి ఇద్దరు కలిసి నన్ను పైకి తోదేస్తారు. నే చుకు బండిన్ రోహో, నే చుకు బండిన్ రోహో, అరే కుదురుగా ఉండన్ రోహో, నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీటెక్కించు. ఏంటి నీ గోలా? నీ కాఫీ తెమ్మని పంపించాను కదా. నేను కాఫీ తేయడానికి వెళ్ళినప్పుడు కిటికీ నుండి కాకి కావు కావు అని అరంగానే నేను కూడా కావు 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 అని ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చేసానండి. నాకు కాఫీ తాగాలని పోయి కాఫీ తీసుకురాపో. సరే తెస్తానండి. ఇప్పుడన్నా మర్చిపోకుండా నాన్న మళ్ళీ కొడతావేంటి? వచ్చేసాను. సరే వచ్చేసా. నీ పన్ను చూసుకో. దీని మతి మరుపు, దీని పిచ్చి. నాకు పిచ్చెక్కిచ్చేటట్టున్నారు. ఇదన్నా గుర్తు పెట్టుకుని తెచ్చావు నయం. ఇది కాఫీయా? అవునండి కాఫీయే కదండి ఇచ్చాను. షుగర్ ఇదే. షుగర్ వేయడం మర్చిపోయావా? అందులో షుగర్ వేస్తున్నప్పుడు వేద్దామని స్పూన్ తీసి వేసేటప్పుడు బయట నుండి ఒక సౌండ్ వినిపించిందండి. ఆ సౌండ్ వింటూ నేను వేయడం మర్చిపోయి తెచ్చేసానండి కాఫీ. నన్ను కూడా మర్చిపో, వెళ్తుంది. అప్పుడైనా బాగుపడేవాడిని. సరే కానీ కాఫీ తినే టైం అయింది. ఏమైనా తినడానికి కొండేవా లేదా ఈరోజు సండే ముందే? నేను ఈరోజు చాలా వండానండి. నేను ఈరోజు మీకోసం స్పెషల్ గా చికెన్ చేసా, మటన్ చేసా, ఫిష్ చేసా, ప్రాన్స్ చేసా, వెజ్ కూడా చేశానండి మీకోసము. బానే ఉండవైతే. వెజ్ లో ఏం చేసావు? సాంబార్, పప్పు, రసం అండ్ పన్నీర్ కూర కూడా చేశానండి. పెళ్ళైన తర్వాత మొదటిసారి ఒక మంచి పని చేసావు. పో వెళ్ళి తీసుకురాపో. అంటే నేను వండి అలసిపోయానండి. నేనే అవన్నీ తినేసి వచ్చేసానండి. నువ్వు ఒక పెద్ద తిండిపోతుంది. నన్ను కూడా తిని. నాన్ వెజ్ ఈరోజు డోస్ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ అండి. టీవీ పెట్టు ముందు. సరేనండి. టీవీ పెట్టమంటే టీవీ పెట్టకుండా వచ్చేసావేంటే? పెడదామని వెళ్తుంటే ఒక అబ్బాయి బొమ్మ కనిపించిందండి. అబ్బాయి బొమ్మ కనిపించిందా? అవునండి. సిగ్గులేదు నీకు? సిగ్గులేదు. పో టీవీ పెట్టరా పో. సరేనండి. మర్చిపోకు ఈసారి. దీనికి అన్ని ఎక్కువే చేసి పెడతాను. అన్ని నన్నే తీసుకోండి. అమ్మా టీవీ అన్న కాసేపు ప్రశాంతంగా చూడొచ్చు. పో ఏమన్నా వండిరా పో. అన్నం కూర అన్న వండు. సరేనండి వండి తెస్తానండి. ఏంటి నాతో ఆడుకుంటావు? ఎప్పుడు చూసినా గుడిగా అనుకున్నావా ఏంటి? అమ్మ తినడానికి ఏముంది చెప్పు. అది మీ అమ్మని అడుగు, నన్ను అడుగుతావేంటి? నీకేం తెలీదు. అమ్మా తెచ్చావా? తీసుకోండి. అదేంటి అన్నం కూర తెమ్మంటే ఉత్త అన్నం తెచ్చిన మొహన్ పడేసావు? కూర వండుదామని కిచెన్ లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించానండి. వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో నూనె కూడా పోసానండి. కూరగాయలు ఇట్లా వేస్తున్నానో లేదో మన పక్కింటి ఆంటీ ఉన్నారు కదా, ఆ ఆంటీ వస్తే కమలా అని ఒక్కసారి పిలిచారండి. అటే వెళ్ళిపోయా అండి. మర్చిపోయావా? మర్చిపోయానండి. అన్నం తినాలా? వద్దండి
మీకు రోజు ఇలా మతిమరుపుతో చంపేస్తున్నాను కాబట్టి ఆ అన్నం పక్కన పెట్టండి. ఈ రోజు సండే కదా, మీకోసం చికెన్ బిర్యానీ తెస్తా అండి. మర్చిపోకుండా చేసుకురా చికెన్ సరేనండి. బిర్యానీ. సండే కొంచెం ప్రశాంతంగా తినొచ్చు. ఓకేనండి. వెళ్ళి చేసుకురా పో. టీవీలో కూడా నాకు హోంవర్క్ చేసి పెట్టవా? నీకు హోంవర్క్, నీ హోంవర్క్ ఏంటో కానీ నాకు పెద్ద తలనొప్పి వర్క్ అయిపోతుంది. సరే నేను తీసుకొస్తాను. చికెన్ బిర్యానీ చేసిందో లేదో మర్చిపోయి ఉంటది ఇది కూడా. తీసుకోండి చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీయా? ఖాళీ అవునండి. ప్లేట్ పట్టుకుని చికెన్ బిర్యానీ అంటావేంటి? చికెన్ బిర్యానీ ఏది? నేను స్మెల్ వస్తుంటే చికెన్ బిర్యానీ చేస్తాననుకున్నాను. అవునా అండి, నేను చికెన్ బిర్యానీ ఈ రోజు చేద్దామని మనస్ఫూర్తిగా వెళ్ళానండి కిచెన్ లోకి. బొద్దింకలు కనిపించగానే వాటిని హిట్ తో కొట్టాను. అప్పుడు మర్చిపోయానండి మీ చికెన్ బిర్యానీ చేయడం. ఓహో, అది హిట్ వాసన. అవునండి, నేనేమో చికెన్ బిర్యానీ వాసన ఏ అనుకున్నాను. వాసన వచ్చినా తింటుకోలేచి. ఏంటో నీ గోల. నీ కూతురు ఒకటి, నువ్వు ఇద్దరు కలిసి నన్ను చంపేయండి. అంత మాట అనకండి. మరి నీకు తిప్పకి ఇంకేం చెయ్యాలి నీకు? ఏ పొండండి, మీరు అయితే ప్రతిదానికి విసుక్కుంటారు, తిడతారు. మీకంటే ఆయన అయితే నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఏమన్నావే? నీకు సిగ్గులేదే? అవును, మళ్ళీ మళ్ళీ చెప్తా, మీకంటే ఆయనే నన్ను బాగా చూసుకుంటారు. సిగ్గులేదే నిన్ను? కాపాడండి. నెత్తి మీద కొడతావే? దానికంటే మట్టి మార్పు నువ్వేంటే? వీళ్ళిద్దరు కలిసి నన్ను చంపేసేటట్టున్నారు. మీరు ఇంకొచ్చి యాంకరింగ్ చేసుకోండి, మా స్కిట్ అయిపోయింది. మీ స్కిట్ లో ఆయన పాత్ర కూడా కొంచెం ఉంది కాబట్టి అందరు కలిసి బాగా చేశారు. వెల్ డన్. భలే వచ్చింది మీ స్కిట్. ఏం చేశారు? మనిషితో మంచిగా మరణం ఇలా. అది కూడా తెలియదు. మారింది ఆయన కాబట్టి ఆయన భలే గుర్తొచ్చింది. సో గుడ్ స్కిట్, బాగా వచ్చింది. అలా వస్తుంది అనుకోలేదు నేను. మాకు కూడా తెలీదు, చేసినాక మాకు తెలిసింది. మీరేం చేశారు? ఒక హస్బెండ్ మతిమరుపు పెళ్ళాంతో టార్చర్ పెట్టిన పిల్లతో 200 points. అండ్ అమ్మో గ్యాంగ్, అమ్మో మామూలు లేదమ్మా, నలుగురు కలిసి యాక్ట్ చేశారంటున్నారు. సో 200 points. థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి ఈ అద్భుతాలు చూసిన తర్వాత అబ్బో గ్యాంగ్ 1100 points, అమ్మో గ్యాంగ్ 1200 points. మనం వచ్చాము లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో స్క్రీన్ మీద పిక్చర్స్ బట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. 4 questions ఉంటాయి. ఈచ్ రైట్ ఆన్సర్ 200 points, రాంగ్ ఆన్సర్ -100 points. రెండు టీములకి బీభత్సంగా సేమ్ స్కోర్ లోనే ఉన్నారు, అంటే ఈక్వల్ ఛాన్సులు ఉన్నాయి. మీ గ్యాంగ్ నుంచి ఒక వీరనారి వచ్చి మీ టీంని కాపాడుతుంది. ఎస్, ఎప్పటికైనా ఆడపిల్లలే కదమ్మా మనం కాపాడేది. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? అండ్ ఇట్ సైడ్ నుంచి నేను. రండి, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఓకే, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. అరే బానా జడ్డి బానా. ఓకే, కార్తీ నాగార్జున గారి కాంబినేషన్ లో ఊపిరి మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? గో. దామా పర్లేదు, ఏం కాదు. ఇది తాబేలును కుందేలు ఆ రేస్ లాంటిది ఇది. ఓకే, ఆన్సర్ ప్లీజ్. వినాయక్ ఆన్సర్. సరే వినాయక్. వినాయక్ గారు రైట్ అంటారు. 200 points. రాంగ్ ఆన్సర్, -100 points. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా, ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు కరులుంగా. ఊపిరి సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అమ్మో గ్యాంగ్ 1100 points, అబ్బో గ్యాంగ్ 1100 points. సో హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్.
వెరీ ఫాస్ట్. ఎంతమంది రైట్ హ్యాండ్ సైడ్ పైకి ఉంది? నేనే అనుకున్నా, నాకంటే వెరైటీగా ఉన్నారు వీళ్ళు. ఇదిగో అమ్మా, మీరు చూసిన ఈ డాన్స్ ఫామ్ తెలుసుగా మీకు? ఏమంటారు? మామ అంటారు. కోలాటం. దాండియా. ఓకే, డాండియా. ఏ స్టేట్ నుంచి వచ్చిన డాన్స్ ఇది? గో. బాగా కోఆర్డినేషన్ ఉంది, ఇద్దరికి డౌట్ లో ఉంది కాబట్టి మెల్లగా వస్తున్నారు. ఆన్సర్ ప్లీజ్. ఎస్, గుజరాత్. గుజరాత్. యా. ఎందుకు గుజరాత్? నో కన్ఫ్యూజన్, ఓన్లీ గుజరాత్. ఫ్రీజ్ మై ఆన్సర్, గుజరాట్. ఎందుకు గుజరాత్ చెప్పు. దాండియా ఉంది కాబట్టి గుజరాత్. రాజస్థాన్ కదా డాండియా, కాదా? కాదు, గుజరాత్. నేనేం చేయలేదు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? నో చేంజెస్. మీరే ఆడతారు. ఇట్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఇందాక నుంచి నువ్వు గెంతుతుంటే అబ్బాయిలో ఒక తెలియని ఒక టెన్షన్ వస్తుంది, వెళ్తుందా రాదా, వెళ్తుందా రాదా. వెళ్తున్నారా కాదు, వెళ్ళినప్పుడు కూడా వెనక్కి వచ్చి ఆవిడతో కోఆర్డినేషన్. ఓకే, సో బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఇప్పుడు మీరు చూసిన ఈ పిక్చర్ లో డైరెక్ట్ వాటర్ ఉన్నది ఎన్ని ఉన్నాయి? డైమండ్ కంటే బరువుగా మోసుకుంటూ వచ్చింది ఆవిడ బెలూన్. ఆన్సర్ ఆలోచించు, బాగా ఆలోచించు. ఎందుకంటే నువ్వు కనుక ఆన్సర్ చెప్తే మీ వాళ్ళు నిజంగా నీకు పూజ చేస్తారు, నీకు ఆరతిస్తారు, కొబ్బరికాయ కొడతారు, మామూలుగా చేయరు. కోకోనట్. కోకోనట్ డైరెక్ట్ వాటర్ ఉంటుంది, అందులో వాటర్ ఉంటుంది కదా. వాటర్ ఉంటుంది అందులో. సో కోకోనట్. ఇప్పుడు వస్తా చిన్న పనులు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. Who are you? Who are you? तेरा दिल से ज़रा पूछो सारा. Who are you? Who are you? Who are you? तेरा दिल से ज़रा पूछो सारा. Who are you? నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, ఫేస్ కాదు. ఓకే, సో అబో గ్యాంగ్ 1300 పాయింట్స్, అమో గ్యాంగ్ 1300 పాయింట్స్. ఓకే, బొమ్మ పడుద్దిలో లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ సుప్రీం మూవీలో సాయి ధరమ్ తేజ్ అండ్ రాశి ఖన్నా మెగాస్టార్ చిరంజీవి గారి ఏ పాటకి డాన్స్ చేశారు? గో. అమ్మా ఇట్రా భయ్యా, చెయ్యి ఓకేనా? ఇటు రా అమ్మా, కెమెరాకి అడ్డంగా ఉన్నావు, ఇటు రా అమ్మా. చెయ్యి కాళ్ళు అన్ని ఓకే. డైమండ్ పెళ్ళి అని పెట్టింది ఆవిడ. ఓకే, ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు. ఆన్సర్ ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి, మేము ఇచ్చిన క్లూలు కూడా ఆవిడ అందుకోలేదు కాబట్టి, యాజ్ యూజువల్ గా మ్యూజిక్ వినిపించింది,
నేను పాట పాడాను, 2 సార్లు మీతో మాట్లాడుతున్నాను, అందరూ కూడా చెప్పాను. కానీ ఆవిడ ఫైనల్ ఆన్సర్ పాపా, ఫైనల్ ఆన్సర్ నవ్వు. క్లూలు ఇచ్చినప్పుడు ఇటు చూస్తాను. నవ్వు. చలో ప్రదీప్ చెప్పచ్చా నీకు అదే అన్నా? పని చేసేస్తా ఇంకా నెక్స్ట్ టైం చెప్పచ్చా మేము ఇప్పుడు? చలో చలో Points చలో వద్దు, చెప్పచ్చు. రిజిస్టర్ కదా, యా Yes. yes please ప్లీజ్ ప్లీజ్ హర్ నీకు తెలుసా సాంగ్? నాకు తెలియదు కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నా. ఎందుకు? కమ్ ఆన్ నీకు తెలుసు కదా. చలో 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 నాకు అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంది ఆవిడ మాట్లాడడానికి, అప్పుడు తొందరగా చెప్పేసి ఆన్సర్. వెళ్ళు వాన వెళ్ళు బాయ్ పక్కింటోడి వెళ్ళాం పోయి. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ నా మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేల కది నా శృతి మించెను నీలయ పెంచెను నేహ సో వెరీ వెల్ ప్లేడ్, చాలా బాగా. ఒక్క క్వశ్చన్ కూడా డైరెక్ట్ ఆన్సర్, అంటే ఒక క్లూ కూడా తీసుకోకుండా ప్రతి క్వశ్చన్ కి అందరూ టపీ టపీ మన ఆన్సర్ చెప్పడం చాలా బాగా జరిగింది. వెల్ డన్ సూపర్, వెరీ వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. రిక్వెస్ట్ ఏంటి యాక్సెప్టెడ్. మీ ఫొటోస్ అన్ని ఒక చిన్న వీడియోలను తయారు చేసాం, చూపించండి ప్లీజ్. నా ఫోటోస్ నాకే చూపిస్తున్నారు? యా ఏ వావ్, లెట్స్ గో. అమేజింగ్. బొమ్మ పడుద్ది ఆడదాం. బొమ్మ పడుద్దిలో ఇప్పుడు అసలైన బొమ్మలు పడుతున్నాయి. మసులో వీడే పెద్ద మసుగాడు లేరో, నసులో వీడే మహానటుగాడు లేరో, ఎరగొట్టు పెట్టుగాడు. The rules, he's a gangster. Don't call him junior, he's a prankster. He is a mobster. అందాల్లో యమ టైగరు, జంగల్లో యమ హంటరు, అందంలో పెద్ద ఫైటరు వీడే. 1, 2, 3 నేను కథరి నాకు నేనే రాజు మంత్రి మాయస్తా పగలు. థ్యాంక్ యూ అమృత్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ వాటిలన్నింటినీ కొలాజ్ చేసి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడతో హ్యాపీ ఎండింగ్, 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాయి. ఫినిష్ అయిన తర్వాత అమో గ్యాంగ్ విత్ 1200 పాయింట్స్ అండ్ ఇవాళ విన్నర్స్ అమో గ్యాంగ్ విత్ 1300 పాయింట్స్. Bala bala मैं हूँ टैक्सी वाला, bala 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 पेचे 1000 bala. बाला 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 तू है टैक्सी वाला, बाला 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 पेचे 1000 वाला. సూపర్, మనం ఏం చేయకుండా గెలిచిపోయాం. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి వారి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతూ వెళ్ళాలి. తోటి ఆన్సర్స్ చెప్తూ ఎస్, అండ్ అలాగే మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మీలేనా అవ్వాలి. ఎస్, డెఫినెట్లీ, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ మీ 8 మంది మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్, టాటా బాయ్స్, థ్యాంక్ యూ. ఓర్వలం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే